చిత్తూరు జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తూర్పు మండలాల్లో డయేరియా కేసులు పెరుగుతుండటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేవీబీపురం మండలం కాట్రపల్లి గ్రామంలో డయేరియా కేసులు పెరగడంతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. డయేరియాతో 2 ఏళ్ల చిన్నారి దర్శిని మృతి చెందడంతో గ్రామంలో ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల గ్రామంలో జాతర సందర్భంగా నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల డయేరియా సోకిందని డాక్టర్లు చెబుతున్నారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో డయేరియా బారిన పడిన వారు చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లాలో డయేరియా తూర్పు మండలాల్లో విజృంభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి మండలంతో పాటు కేవీబీపురం మండలంలో ఉన్నటువంటి పట్రపల్లి దళిత వాడకు సంబంధించి ఒక చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఇప్పటికే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. కొంతమందిని శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శ్రీకాళహస్తిలో ఈ యొక్క డయేరియాతో సఫర్ అవుతున్నటువంటి పేషెంట్లకు ప్రత్యేకంగా ఈ యొక్క ఐడిహెచ్ వార్డులో వారికి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాట్రపల్లిలో దళితవాడలో ఈ యొక్క వాటర్ కంటామినేషన్తో పాటు ఫుడ్ కంటామినేషన్ కావడంతో వీరంతా కూడా అతిసార బారిన పడ్డారు. ఈ క్రమంలోనే వారందరినీ కూడా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 16 మంది అడ్మిట్ అయ్యారు. వీరిలో కొంతమందిని మెరుగే కావడంతో వారందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. కొంతమంది పేషెంట్లు మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది చూడొచ్చు ఏదైతే పట్రపల్లికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించి దళితవాడకు సంబంధించినటువంటి ఈ యొక్క బాధితులకు ఓవైపు శ్రీకాళహస్తిలో ఏరియా ఆసుపత్రిలో వారందరికీ కూడా మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాట్రపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కామాక్షి దస్వంత్ యొక్క కుమార్తె దర్శిని 2.5 ఏళ్ల చిన్నారి చనిపోవడం జరిగింది. ఈ యొక్క డయేరియా బారిన పడి చనిపోవడంతో ఒకంత విషాదం నెలకొంది. మరొక 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రత్యేకించి కేవీబీపురం మండలంలో కాట్రపల్లి గ్రామానికి సంబంధించి ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో శ్రీకాళహస్తికి వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వారికి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నుంచి. డయేరియాతో కాట్రపల్లి గ్రామంలో దర్శిని అనే 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కాట్రపల్లి గ్రామం నుంచి మరింత సమాచారం విజయమూర్తి అందిస్తారు. కంటామినేషన్ జరిగిన ప్రాంతాన్ని చూస్తూ ఉన్నారు. ఎంతమంది సఫర్ అవుతున్నారు సార్? ఇక్కడ అంటే ఈ విలేజ్లో జాతర ఒకటి జరిగింది. జాతర జరిగిన తర్వాత కొద్దిగా సరిగా కుక్ చేయనటువంటి ఒక మీట్ తిని ఒక 8 మెంబర్స్ ఆ రోజు అఫెక్ట్ కావడం జరిగింది. ఆ 8 మెంబర్స్ అఫెక్ట్ అయిన వెంటనే ఈ వైద్యాధికారి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాము. 24వ తారీఖు నుంచి కంటిన్యూగా 24 అవర్స్ ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నాము. అదేవిధంగా నేను కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5వ తారీఖున 2 years చిన్నారి దర్శిని అనే అమ్మాయి సాయంత్రం 6-7 వరకు కూడా హౌస్ టు హౌస్ ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ విజిట్ చేసినప్పుడు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మిడ్ నైట్ 12 o'clock అప్పుడు 2 సార్లు స్టూల్స్ పాస్ చేయడం జరిగింది, లూజ్ స్టూల్స్. తర్వాత మదరు దగ్గరలో ఆమె దగ్గర ఉన్నటువంటి 2 సిరప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి Life52, ఇంకోటి ఓప్లాక్స్పోజెడ్ అని ఇచ్చిన తర్వాత మిల్క్ ఇచ్చి పడుకోబెట్టడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా చూసేసరికి అన్కాన్షియస్ అయింది బేబీ. ఇమ్మీడియట్గా ఇక్కడున్న మెడికల్ క్యాంప్ కూడా వాళ్ళు రాకుండా నేరుగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్స్తో నేను మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే అంటే బ్రాడ్ డెడ్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా కానీ సిరప్లు కానీ లేకపోతే ఏదైనా కానీ ఇచ్చినప్పుడు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఏరియా హాస్పిటల్లో కూడా కొంతమంది అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు? తిరుపతి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్కి DCHS ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ డిఫరెంట్ విలేజెస్ నుంచి 1 or 2 కేసెస్ వస్తున్నాయి. అక్కడ అవుట్ బ్రేక్ సంబంధించిన కేసులు లేవు. అయితే ఈ విలేజ్ సంబంధించిన 2 కేసులు మటుకు మేము 108 వెహికల్లో చిన్నపిల్లలు కాబట్టి అక్కడ రెఫర్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా 3 చిన్నపిల్లల్ని కూడా తిరుపతి రోయ్ హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో పెట్టి
అక్కడ హెచ్ఓడి గారితో మాట్లాడి వాళ్ళని కూడా పర్యవేక్షిస్తున్నాము. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. ఈ యొక్క క్యాంప్ని ఇక్కడ ఏదైతే కేసులన్నీ కూడా ఇంకా రాకుండా ఉండేంత వరకు కూడా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం క్షేత్రస్థాయిలో డిఎంహెచ్ఓ గారి ఈ యొక్క కాట్రపల్లి గ్రామానికి సంబంధించి మెడికల్ క్యాంప్ సందర్శించారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ద్వారా వారిలో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తీసుకొస్తూ ఉన్నారు. వాటర్ కంటామినేషన్ ద్వారా కాకుండా ఇది ఏదైతే మాంసం తినడం ద్వారా దానివల్ల వచ్చినటువంటి ఎఫెక్టెడ్గా అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఒక చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో కొంచెం సీరియస్గా క్షేత్రస్థాయిలో మెడికల్ క్యాంపులు పెట్టడం ద్వారా వారిలో పూర్తి స్థాయిలో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా 2-3 గ్రామాల్లో ఎఫెక్టెడ్ అయినట్టుగా తెలుస్తున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి కూడా కొంతమంది పేషెంట్లు ఉన్నారు. వారికి కూడా మెరుగైనటువంటి ట్రీట్మెంట్ తీస్తున్నట్లుగా చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, కేవీపురం కాట్రపల్లి గ్రామం నుంచి. కాకినాడ జిల్లాలో డయేరియా ప్రబలిన చోట్ల సేకరించిన నీటి నమూనాల్లో ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఇప్పటికే జిల్లాలో డయేరియా సోకి 230 మంది అస్వస్థతకు గురికాగా 2 మహిళలు మృతి చెందారు. దీంతో డయేరియాకు కారణమైన నీటి కాలుష్యంపై దృష్టి సారించారు. ఇప్పటికే గ్రామాల్లో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ కార్యక్రమం చేపట్టారు. కాకినాడలో జీజీహెచ్లో 40 పడకల ప్రత్యేక వార్డును డయేరియా రోగుల కోసం ఏర్పాటు చేశామని చెప్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వ్యాధి ప్రబలిన చోట సేకరించినటువంటి నీటి నమూనాల్లో ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ వ్యాధితో 230 మంది తీవ్ర అస్వస్థత చెందగా వీరిలో 2 మహిళలు మృతి చెందారు. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో డయేరియా అదుపులో ఉన్నది అని చెప్తున్నప్పుడు కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శంకర్ నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి. సార్ నరసింహ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జిల్లాలో ఏ విధంగా డయేరియా ఉంది, నీటి నమూనాలు సేకరించారు కదా, ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి సార్? అదేండి, మనకి కొమ్మనాపల్లి, బెండపూడి, అలానే మనకి వేట్లపాలెంలో కొన్ని కేసెస్ వచ్చినాయి. ఆ కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అయినాయండి. డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు మనకి యాక్టివ్గా కేసులు ఏం రావట్లేదు. ఆ ఏరియాస్ నుంచి యాక్టివ్గా కేసులు రావట్లేదు. ఎక్కడైనా కూడా పబ్లిక్లో మనకి 3 to 5% డయేరియా కేసెస్ ఉండడానికి అవకాశం ఉంది. ఏంటంటే వాళ్ళు తినే ఆహారం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకుండే ఇంటర్నల్ బాడీ ఇమ్యూనిటీని బట్టి కానీ. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సంవత్సరంలో 3 సార్లు ఖచ్చితంగా విరోచనాలు అవుతూ ఉంటాయి. వాళ్ళకి నోట్లో ఏళ్ళు పెట్టుకుంటారు. అలానే అన్హైజీనిక్ కండిషన్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి చిన్నపిల్లలు అలాగా. సో డయేరియా వస్తుంది, కానీ దాన్ని మనం రాకుండా ఎలాగ ప్రివెంట్ చేసుకోవాలి అనేది ఒకటి ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. దాని గురించే మనం ఇప్పుడు డయేరియా క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ డయేరియాకు గురి కాకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ప్రజలు ఏంటంటే హ్యాండ్ వాషింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. అలానే మనకి పరిసరాల యొక్క పరిశుభ్రత అనేది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అలానే నీళ్లు కాసి వడబోసి తాగాలండి బేసిక్గా. మన చుట్టూ ఉన్న ఏరియా అనేది ఎంత పరిశుభ్రంగా ఉన్నట్లయితే, ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా, అలానే మనకి డిఫికేషన్స్ అలాంటివి మనమే కాదు, జంతువులు ఇప్పుడు కోళ్ళు, లేకపోతే కుక్కలు, లేకపోతే ఇంకా ఏదైనా ఆవులు అలాంటివి ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా తీయించి ఒక చోట వేయడం అనేది అలా వదిలేయకుండా అలాగా. అవేంటంటే ఈ వాటర్ సోర్స్ తోటి కంటామినేట్ అయినప్పుడు మనం వాడే వాటర్ కానీ, లేకపోతే వాడే వాటర్ కంటామినేట్ అయినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ప్రధానంగా ఎన్ని చోట్ల మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి, ఎలాంటి వైద్య సేవలు ప్రజలకు అందిస్తారు సార్? మనకి ఎక్కడైతే మనకి అవుట్ బ్రేక్స్ వచ్చిన కొమ్మనాపల్లి, బెండపూడి, అలానే మనకి వేటలపాలెంలో అక్కడే మెడికల్ క్యాంప్స్ పెట్టామండి. అక్కడ పిహెచ్సిస్లో, అలానే ఎక్కడైతే కేసులు ఎక్కువ రిపోర్ట్ అయినాయో ఆ ఏరియాలో మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. అలానే జీజీహెచ్లో కూడా 40 బెడెడ్ వార్డు పెట్టాము ఈ డయేరియా కేసెస్ ట్రీట్ చేయడానికి. కాకినాడ జీజీహెచ్లో కూడా 40 పడకలతోటి డయేరియా కోసం ప్రత్యేకంగా వార్డుని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కాకినాడ జిల్లాలో కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. వాతావరణంలో మార్పుల కారణంగా హైదరాబాద్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీతో హాస్పిటల్స్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గత 2 వారాల నుంచి డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న కోరంటీ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్తో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్.
హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఉన్నారు శంకర్ గారు, వారితో మాట్లాడదాం. డెంగ్యూకి సంబంధించిన కేసులు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే డెంగ్యూ కేసెస్ కొన్ని వస్తున్నారు, నమోదవుతున్నది. గత 1 వీక్ నుంచి కూడా ఓపీలో కొన్ని కేసెస్ వైరల్ ఫీవర్ వస్తున్నాయి. మన దగ్గర టెస్ట్ చేస్తున్నాం, పాజిటివ్ వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర 2-3 కేసులు ఉన్నాయి, రికవర్ అవుతున్నారు. డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ 1 వీక్లో సీజనల్ వాతావరణంలో మార్పుల వల్ల ఈ వైరస్ విజృంభించే అవకాశం కూడా ఉంటుంది. చూసుకున్నట్టయితే మనకు 2023లో కూడా ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సో ఈసారి ఇప్పటికే ఇటు WHO కూడా హెచ్చరించింది కదా, సో ఈసారి ఎట్లా ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉండనుంది అనుకుంటున్నారు? ఈసారి ఏమైనా కేసులు పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే మనకు గత 10 ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఫీవర్ హాస్పిటల్లో చేస్తున్నాను. మనకు ఆల్టర్నేట్ ఇయర్ పెరిగే అవకాశం ఉంటుంది. 2019లో చాలా విపరీతమైన కేసులు వచ్చాయి. తర్వాత 2021లో చాలా విపరీతమైన కేసులు వచ్చాయి. అలాగే 2023లో కూడా కేసులు పెరిగాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వస్తేమో అనుకుంటున్నాము. ఒకవేళ నాకు తెలిసినంత వరకు ఆల్టర్నేట్గా ట్రెండ్ అనేది వస్తుంది కనుక నెక్స్ట్ ఇయర్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఇయర్లో అంతా ఎక్కువ ఉండకపోవచ్చు. అయినా కూడా ప్రభుత్వము అన్ని విధాలు ఏర్పాటు చేసుకోమంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దోమలకు నివారణ కొరకు ఫాగింగు, యాంటీ లార్వల్ మెజర్స్ కూడా చేపడుతుంది. మరి హాస్పిటల్స్లో కూడా అటువంటి ఏర్పాట్లు అన్నీ చేయడం జరుగుతుంది. ఎవరైనా వచ్చినామంటే టెస్ట్ చేయడము, వాళ్ళకి సంబంధించిన నాట్ ఓన్లీ ఫీవర్ హాస్పిటల్, మన తెలంగాణ స్టేట్లో అన్ని ఏరియా హాస్పిటల్ కూడా డెంగ్యూ సంబంధించిన టెస్ట్ కిట్లు అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా కూడా అనుమానం వచ్చినప్పుడు వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. ఏరియా హాస్పిటల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మెజర్స్ తీసుకోవాలి, తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు, కాచిన నీళ్ళు తాగడం మంచిది. ఎందుకంటే వాటర్ బార్న్ డిసీజ్ కూడా వస్తాయి ఈ వర్షాకాలంలో. సో అనవసరంగా ఇక వర్షంలో తడవడము, జలుబు దగ్గున్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం మాత్రం మంచిది కాదు. ఈ గత వారం నుంచి అయితే ఓపీ పెరిగిందని చెప్పేసి దాదాపు 600 నుంచి అయితే 700 కేసులు వస్తున్నాయి, ఓపీస్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు. సో ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.